జై కాంగ్రెస్, జై తెలంగాణ, జై రేవంత్ రెడ్డి. ముఖ్యంగా మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారికి నమస్కారం తెలుపుకుంటూ, ఇన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ఎవరు చేయని ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉంటే ఏ పదవి కానీ అనర్హులని ఇన్ని సంవత్సరాల నుండి పార్టీకి ఎంతో కష్టపడ్డ ముఖ్య నాయకులు కానీ మేధావులు కానీ గొప్ప గొప్ప వారు పార్టీ కోసం పనిచేసి ఎలాంటి పదవులు ఆశించకుండా ఉన్నటువంటి సీనియర్లకు ఈరోజు శుభదినం. ఎందుకంటే గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మధ్యాహ్నం 3 గంటలకి అత్యవసర క్యాబినెట్ పెట్టించి మంత్రులతో ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉన్నా వాళ్ళు పోటీ చేయవచ్చు అని చెప్పి నిన్న దాన్ని ప్రకటించడం జరిగింది. గవర్నర్ గారు ఆమోదించడం జరిగింది. ఆ శుభవార్త విన్న తర్వాత నాలాంటి సీనియర్లు పార్టీకి పనిచేసిన గొప్ప నాయకులకు ఎంతో శుభకరమైన విషయము. చాలా సంతోషపడిన విషయము. మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా సీనియర్ నాయకుల తరపున నమస్కారాలు తెలుపుకుంటూ, 20 సంవత్సరాలు 2000 సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీ జెండా భుజం మీద మోస్తున్న నాలాంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ అంటేనే రక్తము, కాంగ్రెస్ పార్టీ అంటేనే శ్వాస, కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవనంగా భావించుకునే బ్రతుకుతూ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడ్డంకులు వచ్చినా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని కేసులు పెట్టినా ఎవనవ్వ సొత్తు కాదు, ఎవనయ్య జాగిరి కాదు, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కాపాడుతా అని, కాంగ్రెస్ పార్టీ మా వెన్నెంటూ ఉండి మమ్మల్ని నడిపిస్తుందని తెలుసు ధైర్యంతో ఇన్ని సంవత్సరాలు ధైర్యంగా బతికి గుండె మీద చేసుకొని గల్లాని కాలాల్సిన గల్లా ఎగిరేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిన ఘనత మాది. నేను 2000 సంవత్సరంలో ఉప్పల్లో యూత్ కాంగ్రెస్ నాయకునిగా పనిచేశా. 2003-04 మనం గౌరవశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో అక్కడుండి కూడా పాదయాత్రలో ఆయనతో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత 2005లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 2009లో రెండోసారి గవర్నమెంట్ ఫామ్ అయింది. దురదృష్టవశాతం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందడం జరిగింది. దాని తర్వాత ఈ పరిణామాలు మన చేతులు లేకుండానే గవర్నమెంట్ మారవలసి వచ్చింది. రాక్షస పాలన వచ్చింది. ఈ రాక్షస పాలన వచ్చిన తర్వాత నాలాంటి వాళ్ళని చాలా హింసించిన రాక్షస పాలనలో కేసులు, దాడులు, భయంకరమైన కొట్టించిన పరిస్థితులు, పోలీసులతోని ఇబ్బందులు పెట్టిన రాక్షస పాలనని కూడా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ మా ఊపిరి, కాంగ్రెస్ పార్టీ మా ధైర్యమని ఇన్ని రోజులు మేము ఈ పార్టీని జెండాలు మోస్తూ, ఈ పార్టీ ఏ నాయకుడు వచ్చిన నాయకుని దగ్గర పనిచేసుకుంటూ, నాయకునికి చేయగొట్టుకుంటూ ఇన్ని రోజులు మేము నడిపించే మార్గానికి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సాబ్ గారు మా అందరికీ భుజం మీద చేసి నేనున్నానని ఈరోజు మేము పడ్డ కష్టానికి రాబోయే రోజుల్లో నాలాంటి సీనియర్లకు, పార్టీ కోసం కష్టపడ్డ వారికి సంస్థల స్థానము రాబోతుంది. కాబట్టి ఇక నుండి కాంగ్రెస్ పార్టీలో జరిగే విధానాలు చాలా గొప్పగా ఉంటాయి. ఎందుకంటే 20 సంవత్సరాలు పార్టీ జెండా మోసే నాయకునికి ఎలాంటి సీట్లు దక్కడం పోవడంతో నిరాశ చెందింది వాస్తవమే. కానీ ఆ నాయకుడే ఇవాళ ముందుండి నడిపిస్తాడు కాంగ్రెస్ పార్టీని. కావున దయచేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ శుభదినముగా భావించుకుంటూ
మనం ముందుకు సాగుదాం. మన నాయకుల వెంటుండి మన ప్రజానికానికి మన నాయకులను కాపాడుకుందామని మరోసారి సవనీయంగా మీకు తెలియజేస్తూ మీ శ్రీనివాసరెడ్డి, లద్దునూరు రాగుల, సిద్దిపేట జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై కుమ్మూరు ప్రతాప్ రెడ్డి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.